నమస్తే, వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. చిత్తూరు జిల్లా పలంనేరు నియోజకవర్గం గంగవరం మండలంలో హెచ్పీ గ్యాస్ డీలర్స్ తో ప్రజలు వాగ్వాదం పెట్టుకున్నారు. దీంతో గ్యాస్ గౌడాన్ డీలర్ షట్టర్ దించి తాళాలు వేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని ప్రజలకు నచ్చచెప్పారు. ఇక బాధితులు మాట్లాడుతూ 5 నుండి 10 రోజుల వ్యవధి అవుతున్నా తమకు ఇంతవరకు గ్యాస్ అందలేదని వీరంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లేదన్నారు. ఓటీపీ వచ్చిన వారి ఇళ్ల వద్దకే గ్యాస్ అందేలా డీలర్స్ తో మాట్లాడడం జరిగిందన్నారు. ఇక వదంతులు నమ్మకుండా ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. గంటలకు వస్తుంది అంతవరకు ఇంతవరకు మాకు వినాలి. అసలు లైన్లో సీట్లు కూడా రాయించారు సార్. సీట్లో ఆ సీట్లు కూడా ఉన్నాయి సార్. దీంట్లో ఇట్లా స్లిప్ కూడా రాయించరే. మళ్ళీ ఎక్కువ జనాలు వచ్చేసి దానికి డోర్ డెలివరీ చేస్తామని చెప్పేసి ఉన్నాయి సార్. అడిగినాం సార్, ఈరోజు రమ్మని చెప్పినాడు. ఎంఈఓ సార్ లెటర్ కూడా తీసుకురమ్మని చెప్పినాడు. తీసుకుని వస్తే ఈరోజు క్లోజ్ చేస్తున్నారు. ఫోన్ చేసినాము ఈరోజు రేపు అని చెప్పి వీళ్ళు పొడిగించినారు. సిలిండర్ ఉందా లేదో మాకు తెలియదు, కానీ ఈ రోజు అయితే ఖచ్చితంగా ఇస్తామని చెప్పినారు. 8 గంటల నుంచి ఇక్కడే వెయిట్ చేసినాము. వెయిట్ చేయనాక జనాలు అందరికీ అదే మాట చెప్పడంతో అందరూ ఏకదాటిగా ఒకేసారి రావడం. మండలం ప్రజలకు అందరికీ మా పోలీసు వారి విజ్ఞప్తి, అదేవిధంగా రెవెన్యూ వాళ్ళ తరఫు నుంచి కూడా చెప్తున్నాము. ఇది మనకు భారతదేశంలో ఎక్కడా గ్యాస్ కొరత లేదు. ఇవి కేవలం వదంతులు మాత్రమే. ఈ వదంతులు వ్యాపించడం వల్ల ప్రజల్లో కొద్దిగా ఆందోళన నెలకొని ముందస్తుగా ఇంకో గ్యాస్ సిలిండర్లు ఎక్కువ పెట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రజలు బయటకు వచ్చి తీసుకోవడానికి వస్తున్నట్టున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే గ్యాస్ కొరత ఎక్కడా లేదు. ఇప్పుడు వచ్చిన గ్యాస్ కూడా సఫిషియెంట్గా ఉంది. ఓటీపీ వచ్చిన వాళ్ళకు డోర్ డెలివరీ చేస్తారు. ఆ విధంగా గ్యాస్ ఏజెన్సీలకు కూడా మేము రెవెన్యూ తరఫు నుంచి పోలీస్ తరఫు నుంచి కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. డ్రగ్స్ ను అరికట్టాల్సిన అడ్డుకోవాల్సిన ప్రజాప్రతినిధులే ఆ డ్రగ్స్ పార్టీలకు వెళ్లడం, పట్టుబడడం, విచారణను ఎదుర్కోవడం సిగ్గుచేటు అని సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి విమర్శించారు. హైదరాబాద్ శివారులోని ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తూ పట్టుబడిన వారిలో ఏలూరు జిల్లా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఉన్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ఏదో సొల్లు కబుర్లు చెప్పేసి ప్రచారాలు ఆర్భాటాలు నిర్వహిస్తూ ఉంది. పైగా ఈ డ్రగ్స్ పట్టుబడ్డ ఈయన కూడా డ్రగ్స్ గురించి చాలా గొప్ప మాటలు చెప్పాడు. ఇక్కడ ఆయనే కాదు, ఇంకా వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు, మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఈ ఫామ్ హౌస్ ఒకప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు కేంద్రంగా కూడా ఉంది. అంటే ఒక నేరామయమైనటువంటి ఆ ఫామ్ హౌస్లోనే ఈ నేరానికి సంబంధించినటువంటి ఈ పార్టీ కూడా జరిగిందనేది కనబడుతుంది. పైగా తుపాకులతోటి స్వైర విహారం చేయటం, మద్యాన్ని సేవించడం, కొక్కైని సేవించడం, ఏమిటి అసలు ఏం సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు వీళ్ళు ప్రజలకి? ఏళ్ళైనా ప్రజాప్రతినిధులు ఇంత హీనంగా అనైతికంగా వ్యవహరించే వాళ్ళ ప్రజాప్రతినిధులు. మేము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఏమిటంటే, మీరు నిజంగా నైతిక విలువలకు కట్టుబడే వాళ్ళైతే, డ్రగ్స్ అమ్మకాలను అరికట్టాలనుకునే వాళ్ళైతే, ఇలాంటి తప్పుడు చర్యలు, అసాంఘిక చర్యల్ని అరికట్టాలనుకునే వాళ్ళు అయితే మీరు ఎవరనేది చూడొద్దు. ఎంతటి వాళ్ళైనా సరే మీరు సీరియస్గా నిందితులను గుర్తించండి, నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించండి. ఇక్కడ మళ్ళీ మా పార్టీకి సంబంధించిన ఎంపీని, లేకపోతే మా కూటమికి సంబంధించిన ఎంపీని తప్పించాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కొన్ని మీడియాలో వచ్చే వార్తలను బట్టి అర్థమవుతోంది. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి చర్యలు పాల్పడకూడదు. మీరు నిజాయితీగా వ్యవహరించేటట్టయితే, ఈ డ్రగ్స్ విషయంలో, అరికట్టే విషయంలో నిజాయితీగా వ్యవహరించే వాళ్ళైతే తప్పనిసరిగా నిందితులు ఎట్లాంటి వాళ్ళైనా కఠినంగా శిక్షించాలి. ఎంపీ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. తద్వారా డ్రగ్స్ మాఫియా అమ్మకాలని అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేయాలి. ఇది అమ్మే వాళ్ళకి దన్నుగా నిలబడ్డటువంటి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు సంబంధించిన విషయం. ముందు వాళ్ళని గుర్తించాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అప్పుడు మాత్రమే డ్రగ్స్ అమ్మకాలు అరికట్టబడతాయి తప్ప ఊరికినే మాటలు కోటలు దాటే పద్ధతిలో చెప్పడం ద్వారా ఏమీ. అన్నమయ్య జిల్లా పొంగనూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు తన ఇంట్లోనే ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో భార్యాభర్తలతో పాటుగా 2 చిన్నపిల్లలు ఉండడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. రాత్రంతా ఇంట్లో బైక్ ఇంజిన్ను ఆన్ చేసి ఉంచడం వల్ల వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ వాయువే ఈ మరణాలకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. Thank you.
కాదు మా టమాటా మార్కెట్ యాడ్ ఆపోజిట్ సార్. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ స్వామివారి విశేషమైన అలంకరణలో దర్శనమిచ్చారు. శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్ర సందర్భంగా ఈ రోజు కళ్యాణోత్సవ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కళ్యాణోత్సవంలో సుమారు 15 జంటలు దంపతులు పాల్గొన్నారు. శ్రీ స్వామివారి కళ్యాణంలో మాంగళ్యధారణ, కళ్యాణం, పట్టు వస్త్రాలను కాకాని శ్రీహరిరావు, రాజ్యలక్ష్మి దంపతులు శ్రీ స్వామివారికి సమర్పించినట్లుగా ఈవో తెలిపారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవాలకు స్వప్న తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. పుష్పయాగం కన్నుల పండగగా నిర్వహించారు. 12 రకాల పుష్పాలు, 6 రకాల ఆకులతో స్వామివారికి పుష్పయాగాన్ని నిర్వహించారు. ఈ పుష్పయాగానికి 4 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, గార్డెన్ మేనేజర్ జనార్దన్ రెడ్డి, సూపరింటెండెంట్ రాజ్ కుమార్, ఆలయ అర్చకులు బాలాజీ, రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. पदयद्विदुस्ते आमृतस्वतोदब्धासोपारीतासोऽन्तु जीवसे जीवस इति जीवसे पूर्वाया पूर्वाया निविदा होमहे होमहे निविदा पूर्वोमहे वयं वयं होमहे होमहे वयं भगम् गायत्रेण भवादन्नस्य मानसो सजेतसा अरेपसो मा यज्ञं यज्ञं मा यकामि यव आसि यवयासि तुषदानास्ते पुष्ये गोपजागरणं अभूत्ये स्ववनं पुरायैव निजं वर्णाय. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని హిందూపురంలో ఆర్టీఓ ఆనంద్ కుమార్ విస్తృత తనిఖీలు చేపట్టారు. గ్యాస్ ఏజెన్సీలు, గౌడాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ప్రజా వినియోగం కోసం ఇళ్లకు వాడుతున్న డొమెస్టిక్ సిలిండర్ల కొరత లేదని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్లో సిలిండర్లు అమ్మాలని చూస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కంట్రోల్ రూమ్ 7207465274కు ఫిర్యాదు చేయాలన్నారు. ప్రతి మండలంలో తహసీల్దార్ సిబ్బంది ప్రతిరోజు గ్యాస్ కొరతపై పర్యవేక్షణ చేస్తారని పేర్కొన్నారు. తనిఖీ చేయడం అయింది. అంటే ముఖ్యంగా సోషల్ మీడియా అపోహలైతే ముఖ్యంగా వినియోగదారులకు చెప్పేది ఏమంటే గ్యాస్ కొరత అనేది లేదు. ముఖ్యంగా దానికి సంబంధించిన వినియోగదారులను ముందుగా ప్రాముఖ్యత ఇవ్వడమైంది ప్రభుత్వం. అదేవిధంగా రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో, అదేవిధంగా డివిజన్ స్థాయి, తహసీల్దార్ స్థాయిలో ఈ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది.
అదేవిధంగా గౌరవ జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ప్రభుత్వ ఆదేశాల మేరకు స్పెషల్ టీమ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్యాస్ ఏజెన్సీ దగ్గర కూడా ఒక రెస్పాన్సిబుల్ ఒక డిప్యూటీ తహసీల్దార్ కానీ, ఆర్ఐ కానీ, తహసీల్దార్ కానీ, సిఎస్డిని విశాఖపట్నం నార్త్ జోన్ పరిధిలో 51వ వార్డులో వివిధ అభివృద్ధి పనుల కోసం అంచనా విలువ 78.96 లక్షల జీవీఎంసీ నిధులతో అభివృద్ధి చేరున్నారు. ఈ పనులకు నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం నగర అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ విష్ణుకుమార్ రాజు మన చుట్టూ ఉన్న వర్కులు ఏవైతే ఉన్నాయో ఆ వర్కులు కూడా పెట్టి దీనికి టెండర్లు కూడా అయిపోయి మరొక వారం రోజుల్లో మన ప్రాంతంలో ఉన్న ఈ పనులన్నీ పూర్తి వస్తున్నాయి. మరి ముఖ్యంగా సుమారుగా 79,86,000 వర్కులు ఈరోజు మనం ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక రాబోయే కాలంలో కూడా మొన్న కూడా 2 వర్కులు సార్ దృష్టిలో పెట్టాము. ఎందుకంటే సార్ కూడా చూశారు, కౌన్సిల్లో కూడా సుమారుగా 2,40,00,000 వర్కులు అయితే శాంక్షన్ జరిగింది. అది కాకుండా సార్ ఒకసారి మా అందరికీ కలిపి మేయర్ గారి సమక్షంలో కమిషనర్ గారి సమక్షంలో మన వార్డులో ఉన్న ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు కూడా మేము ఎస్టిమేట్ చేసి పెట్టడం జరిగింది. కూడా వారు నిరంతరం కూడా పబ్లిక్తో టచ్లో ఉండి పబ్లిక్ సమస్యలు తీసుకుని ఏదైనా ఇష్యూస్ తీసుకుని మేము కూడా దాన్ని సార్ట్అవుట్ చేసి ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటాం. అలాగే ఈ వార్డులో ఇంకా ఏదైనా పనులు మిగిలి ఉంటే ఎవరి ద్వారా నాకు దృష్టికి తీసుకుని వస్తే ఈ వార్డులో మిగిలిన పనులు కూడా ఇంకా కంప్లీట్ చేసే విధంగా మేము చేస్తామని శంకుస్థాపనకి గాజువాక నియోజకవర్గం పెదగంట్యాడ 74వ వార్డు దల్లివానిపాలెంలో నూకాంబికాదేవి నూతన దేవాలయాన్ని గ్రామంలో నిర్మించి ప్రారంభోత్సవం చేశారు. దశాబ్దాల కాలం నుండి చిన్న గుడిగా ఉన్న దీనిని విశాలంగా తీర్చిదిద్ది అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. అలాగే అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి గ్రామంలో నూకాలమ్మ అమ్మవారి దేవాలయం ఉంటే ఆ గ్రామం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఉగాది పర్వదినాన అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు చేస్తే అమ్మవారి కృపా కటాక్షాలు ఉంటాయని ఈ ప్రాంత వాసుల నమ్మకమని ఆలయ కమిటీ సభ్యులు సత్యారావు తెలియజేశారు. కమిటీ సభ్యులు పైడికొండ, గాజువాక ప్రముఖులు పాల్గొన్నారు. వీరందరికీ కూడా మా దైవాల గ్రామానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు ప్రతి కొత్త అమావాస్యకి పూర్వాచారం ప్రకారం పాత గ్రామంలో కూడా అమ్మవారికి కొత్త అమావాస్య రోజు మా పెద్దలందరూ కూడా మా గ్రామస్తులందరూ కూడా పూజా పురస్కారాలు కోర్లు కోసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి గ్రామాలు 1980 ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఇక్కడ కూడా ఒక యాప్ చెట్టు పూజ చేసేవారు. తర్వాత అప్పుడు ఉన్నటువంటి పెద్దలు 84లోనే ఒక గుడి చిన్న మందిరం నిర్మాణం చేయడం దేవాలయం. దాతలను ఆకర్షించుకోవడం కాకుండా దాతలు కూడా జవాబుదారులుగా నడిపించి పెద్ద గంటల్లో గుళ్ళు పునర్నిర్మాణానికి పైరూపిచ్చిన ఎంపీ మెంబర్స్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి పూర్ణకుంభంతో ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, ఆలయ చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచుల కిషోర్ ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. వేద మంత్రోచ్చరణల మధ్య స్వామివారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. అనంతరం మంత్రి స్వామివారి అభిషేక పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడుతూ వినాయక స్వామి కృపా కటాక్షాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఒక విషయ సేవలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఇక్కడ మన శాసనసభ్యులు మురళీ గారు, ఆలయ చైర్మన్ మణినాయుడు గారు, అందరూ మిగిలినటువంటి నాయకులందరూ కూడా పాల్గొని స్వాగతం పలికారు. స్వామివారి ఆశీస్సులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రాష్ట్రానికి ఉండాలని, విద్య చేసే జరిగేటువంటి విఘ్నాలన్నీ తొలగించి రాష్ట్రాన్ని సర్వోముఖంగా నడిపించేందుకు స్వామివారి కటాక్షం కలగాలని, అదేవిధంగా మా నియోజకవర్గంలో ఒక మంచి జరగాలని స్వామివారిని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ జన్మదినం సందర్భంగా తిరువూరు మున్సిపల్ కౌన్సిలర్ ముదుగు ప్రసాద్ ఆధ్వర్యంలో పట్టణంలోని అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల సమక్షంలోనే కేక్ కట్ చేసి దేవినేని అవినాష్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తినమ్మా ఏంటి చల్లపల్లి రాజా మన్యం జిల్లా కుర్పాం నియోజకవర్గం డంగభద్ర గ్రామంలో మన్నేరుగా పరిరక్షణ యాత్రలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఏడాది జాబ్ కార్డుల్లో కోతలు పెడుతున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని కూనీ చేస్తుందని ఆమె ధ్వజమెత్తారు. ఉపాధి హామీ పథకం చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. దయచేసి అందరూ సహకరించాలా, మీడియా మిత్రులందరూ కూడా దయచేసి సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. వర్ధిల్లాలి, ఆంధ్ర ఇందిరమ్మ నాయకత్వం వర్ధిల్లాలి, వైఎస్ షర్మిలక్క నాయకత్వం వర్ధిల్లాలి. ఉపాధి హామీ పనికి పోవడం దండగా, ఉపాధి హామీ పనికి పోయి పని చేసుకున్నా డబ్బులు రావు అనే స్థితికి ప్రజలే వచ్చేటట్టుగా ఈ పథకాన్ని అంతగా నీరు గారుస్తుంది బీజేపీ. ఈ పాపాలన్నీ చేస్తున్నారు, ఇవి సరిపోలేదు అన్నట్టు ఇప్పుడు ఈ పాత కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టాన్ని మొత్తానికే తీసేశారు. ఉపాధి హామీ చట్టాన్ని తీసేశారు. వీళ్ళు కొత్త చట్టం తీసుకొస్తున్నారు. ఈ మే నెల నుండి విబి గ్రామ్ అనే కొత్త చట్టం అట. ఈ పాత చట్టానికి వీళ్ళు తెస్తున్న ఈ కొత్త చట్టానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎందుకంటే పాత చట్టంలో
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం సంతకవటి మండలం జిఎన్పురం గ్రామ సమీపంలో గ్రామ పంచాయతీ నిధులతో చెత్త సంపద సృష్టి కేంద్రాన్ని అధికారులు పంచాయతీ పాలకవర్గ నిర్మాణం చేపట్టారు. ఈ సంపద సృష్టి కేంద్రంలో ట్రాక్టర్తో పాటుగా వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు బస్తాలు వేసుకుని వినియోగిస్తున్నారు. నేపథ్యంలో ఇది చెత్త సంపద సృష్టి కేంద్రమా లేక స్టోర్ రూమా అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంపద సృష్టి కేంద్రంలో ఉన్న ట్రాక్టర్ ఇతర వ్యవసాయ పనిముట్లు తీయించి తడి పొడి చెత్తను వేయించి వాటి ద్వారా వచ్చే ఎరువులను రైతులకు అమ్మకాలు చేపట్టి గ్రామ పంచాయతీ వనరులు పెంపొందించేందుకు అధికారులు కృషి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. దయచేసి చెత్తను కాల్చివేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సంతనూతలపాడు నియోజకవర్గం నాగులపాడు మండలం హెచ్ నిడమానూరు కోణం శ్రీరామిరెడ్డి ఉన్నత పరిషత్ పాఠశాలలో నందు ఎన్సీసీ క్రాస్ అవుట్ 7వ బ్యాచ్ సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఎన్సీసీ కమాండర్ వెంకటప్పయ్య మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఆర్మీ వివిధ రక్షణ దళాలతో బాలురలను బాలికలను సిద్ధపరుస్తున్నట్లుగా ఆయన వివరించారు. రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎండిమానూరులో ఎన్సీసీ విభాగాన్ని 2019లో స్థాపించడం జరిగింది. ఇది 7వ బ్యాచ్ని పాసింగ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా ఎన్సీసీ క్యాడెట్స్ ప్రవేశించడం ద్వారా భారతదేశానికి అమూల్యమైనటువంటి జిల్లా సత్తెనపల్లి పట్టణం నుంచి అమరజీవి పొట్టి శ్రీరాములు 58వ అడుగుల కాంస్య విగ్రహ ప్రారంభ మహోత్సవానికి కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. నాయకులు దివ్యల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వీరంతా అమరావతి తరలి వెళ్లారు. అందరికీ నమస్కారం. రేపు అనగా 16/3/2026 సోమవారం ఉదయం 10 గంటలకి అమరావతి రాజధానిలో మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 6.8 ఎకరాల పవిత్రమైన స్థలంలో 58 రోజులు నిరాహార దీక్ష చేసి మన తెలుగు జాతి కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ప్రాణత్యాగం చేసినటువంటి శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. ఈ కార్యక్రమం పొట్టి శ్రీరాములు గారి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. కావున ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఐటీ
కమ్యూనికేషన్ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు మరియు ఆత్మీయ అతిథులు అందరూ పాల్గొనుచున్నారు. కావున ఈ కార్యక్రమానికి మన తెలుగు జాతి కోసం ప్రాణత్యాగం చేసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. తరతరాలు చెప్పుకునే